అలానే శేషరావు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేకం ఉన్నాయి, కానీ ఇన్స్టాగ్రామ్కు ఉన్నంత పాపులారిటీ మిగతా ప్లాట్ఫామ్కి ఇప్పుడు అంతగా లేదు. ఉంది కానీ బట్ ఇన్స్టాగ్రామ్ టాప్లో ఉంది. ఈ ఇన్స్టాగ్రామ్ ఎవరి కోసం అయ్యానంటే అమ్మాయిల కోసం అని చెప్పి సంచలనమైనట్టు కామెంట్ చేశారు. ఎవరు? ఎలన్ మాస్క్, టెస్లా అధినేత, ఎక్స్ ఓనరు. అమ్మాయిలని కించపరుస్తూ ఆయన ఇలాంటి కామెంట్లు చేశారని చెప్పి ఆయన మీద ఇప్పుడు వరల్డ్ వైడ్గా నెట్జన్లు ఆయన మీద కామెంట్లు పెడుతున్నారు. ఆయనకు కావాల్సింది కూడా అదే. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పదమైనటువంటి కామెంట్లు చేసి తన మీద అటెన్షన్ ప్లే చేసేలాగా పబ్లిక్ చేస్తాడు అతను. ఆయన టాలెంట్ అది, ఆయన బిజినెస్ అది. అందుకే ఆయన ప్రపంచ కుబేరుడిగా నిలిచాడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ గురించి ఆయన మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు ఇన్స్టాగ్రామ్ గురించి? తన ఎక్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్కి అంత పాపులారిటీ రాలా ఇన్స్టాగ్రామ్ కంటే కూడా. ఇన్స్టాగ్రామ్కి ఉన్నంత పాపులారిటీ ఎక్స్కి లేదు. అంటే ట్విట్టర్కి ఎక్స్ అంటే ట్విట్టర్ పేరునే మార్చారు కదా ఎక్స్ అని. ఎక్స్కి అంత లేదు. కాబట్టి ఎక్స్ పాపులారిటీని పెంచుకోవడానికి ఇన్స్టాగ్రామ్ని ప్రస్తావించారు. ఇది కేవలం అమ్మాయిల కోసమేను. అమ్మాయిలు దీని ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజ్లు పంపిస్తూ ఉంటారు అని చెప్పి ఆయన కామెంట్ చేస్తూ దాన్ని అడిషనల్గా ఇంకో కామెంట్ చేశాడు. అబ్బాయిలు కూడా నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్లు పంపిస్తున్నారు అని. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన కోసం ట్రాన్స్జెండర్స్గా మారేదానికి కూడా చాలామంది సిద్ధపడుతున్నారు అనేటువంటి యాంగిల్లో ఆయన మెసేజ్ పెట్టాడు, ట్వీట్ చేశాడు. దాని మీద ఇప్పుడు ఆయన్ని వెంటబడుతూ ఉన్నారు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉండేటువంటి అనేక మంది నెట్జన్లు, ఇన్స్టాగ్రామ్లో ఉండేటువంటి వాళ్ళు. ఇవాళ ఇన్స్టాగ్రాము ఒకప్పుడు టిక్ టాక్ పాపులారిటీ ఉండేది. ఇవాళ ఇన్స్టాగ్రాము అంత పాపులారిటీ అయింది. ఇన్స్టాగ్రామ్లో మీరు కనుక పాపులారిటీ సంపాదించుకుంటే మీరు బిగ్ బాస్ షోకి ఎంపిక అవుతారు అనేటువంటి ఫీలింగు జంజడ్లో ఉంది. అసలు సెలబ్రిటీ ఎవరు అనే దానికి నిర్వచనం లేదు అసలు. ఈవెన్ తిరుపతి దేవస్థానానికి వెళ్తే చాలామంది సెలబ్రిటీలను కనిపిస్తున్నారు ఇప్పుడు. వాళ్ళంతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ కాదు. సెలబ్రిటీస్ అనే దానికి అర్థమే లేకుండా చేసేసారు. ఇప్పుడు బిగ్ బాస్ షోకి వెళ్తే సెలబ్రిటీ ఎలా అవుతారు? ఇన్స్టాగ్రామ్లో మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయినంత మాత్రం సెలబ్రిటీ అయిపోతారా? మరి ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య ఎవరో ఒక ఆవిడ ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఆవిడ టీచర్ అంట. ఆ టీచర్ ఉద్యోగాన్ని మానేసి ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేస్తుంటుంది. డ్యాన్స్ చేసి ఆవిడ ఇప్పుడు సెలబ్రిటీ అంట. సెలబ్రిటీ అని చెప్పేసి ఆవిడ అంట పడుతున్నారు ఇప్పుడు అందరూ. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి సెలబ్రిటీ వేరు. సో ఇన్స్టాగ్రామ్ అనేది అదొక సోషల్ ప్లాట్ఫామ్. ఎవరైనా ఏ వీడియో అయినా పెట్టచ్చు, కామెంట్స్ పెట్టుకోవచ్చు, మెసేజ్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది అమ్మాయిల కోసమే అని అంటే అమ్మాయిలు అంత ఈజీగా అంటే అంత తక్కువగా చులకనగా కనిపిస్తున్నారా ఎలన్ మాస్క్కి? అబ్బాయిలు వాడలేదా? ఎవరైనా వాడచ్చు కదా ఇన్స్టాగ్రామ్ని. ఎందుకు అమ్మాయిల్ని టార్గెట్ చేసి ఎలన్ మాస్క్ మాట్లాడారు? కేవలం చులకలు చేస్తూ మాట్లాడారా, లేదంటే ఇలాంటి కామెంట్లు చేస్తేనే తన వైపు అందరూ అట్రాక్ట్ అవుతారని ఆయన ఇలాంటి కామెంట్లు చేస్తున్నారా? అసలు ఆయన ఆలోచన ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.